మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో మాజీ ఆర్టీఓ మురళిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలో మురళి నివాసంలో సిఐడి అధికారులు అదుపులోకి తీసుకుని తిరుపతి పద్మావతిపురంలోని సిఐడి కార్యాలయానికి తరలించారు. మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో A2గా ఉన్న మాజీ ఆర్టీఓ మురళికి ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. బెయిల్ రద్దు చేయడంతో సిఐడి అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకుని చిత్తూరు కోర్టుకు తరలించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ కేసులో మనం ఎక్స్ఆర్డీఓ మురళి గారిని రాత్రి అరెస్ట్ చేశాము. రిమాండ్ నిమిత్తము చిత్తూరుకు తీసుకుని వెళ్తాము. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైర్ కేసులో ఎక్స్ఆర్డీఓ మురళి గారిని రాత్రి అరెస్ట్ చేశాము. ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి రిమాండ్ నిమిత్తము చిత్తూరుకు తీసుకుపోతున్నాం. అది ఇంతకుముందు ఉన్న కేసెస్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, డ్యామేజ్ టు ది పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్, ఇవన్నీ. బెయిల్ ఇంట్రీమ్ బెయిల్ అండి. ఇంతకుముందు బెయిల్కి వేస్తే అది వేసిన రోజే ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చారు. తర్వాత మేము కౌంటర్ వేశాము. దాన్ని అపోజ్ చేస్తే కౌంటర్ నిన్న డిస్మిస్ అయిపోయింది. ఆ ఇచ్చిన ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేస్తూ నిన్న ఫ్రెష్ ఆర్డర్ ఇచ్చారు. ఆ మురళి గారు వేసిన పిటిషను డిస్మిస్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇంకా అరెస్ట్ చేశాం. మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో మాజీ ఆర్టీఓ మురళిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలో మురళి నివాసంలో సిఐడి అధికారులు అదుపులోకి తీసుకుని తిరుపతి పద్మావతిపురంలోని సిఐడి కార్యాలయానికి తరలించారు. మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో A2గా ఉన్న మాజీ ఆర్టీఓ మురళికి ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. బెయిల్ రద్దు చేయడంతో సిఐడి అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకుని చిత్తూరు కోర్టుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చరణ్ అడిగి తెలుసుకుందాం. చరణ్, 2024 జూలై 21న మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైల్ దగ్ధం కేసు ఏదైతే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే భూములు అవినీతి జరిగింది, ఏదైతే భూ కబ్జాలు అధికంగా జరిగాయని చెప్పి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దానిపైన ఒక విచారణ లాగా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఆ సంఘటన అప్పుడు చేసిన విచారణలో భాగంగానే ముందుగానే అయితే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగి ఫైల్స్ అన్ని దగ్ధం కావడంతో ఈ వార్త అయితే కన్నా సంచలనంగా మారింది. అప్పటి నుంచి విచారణ అయితే సాగుతుంది. అయితే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో ప్రధానంగా ఉన్నటువంటి అయితే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే అతనే ముందు నుండి అతను ఈ సంఘటనకు పాల్పడారని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయి. అందులో భాగంగానే అక్కడ మదనపల్లె సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉన్నటువంటి ఆర్టీఓ పైన ఏంటంటే మురళి అతని పైన A2గా అతని పైన అభియోగాలు ఉండడంతో అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి అనుకుంది. అప్పుడు ఏదైతే గత ఏడాది జూలై 21న అయితే మధ్యంతర దరఖాస్తు బెయిల్ ద్వారా అతను బయటకు వచ్చాడు. ఈ బెయిల్ అయితే ఇవాళ ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు బెయిల్ రద్దు కావడంతో ఇవాళ తిరుపతిలో అయితే ఆర్టీఓ మురళికి ఉన్నటువంటి నివాసంలో ఆయన అరెస్ట్ చేసి అయితే సిఐడి అధికారులు తిరుపతి పద్మావతిపురంలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయం తరలించారు. అక్కడి నుంచి నేరుగా చిత్తూరు సిఐడి కార్యాలయం తరలించిన పరిస్థితి ఉంది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీంట్లో ప్రధాన ఉన్నటువంటి A4గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆయన కూడా ఈ కేసులో ప్రధానంగా ఆయన కూడా విచారించే అవకాశాలు అయితే త్వరలో ఉన్నాయని చెప్పి ఇప్పటికే అధికారులు గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ఫైల్ దగ్ధం కేసులో ప్రధానంగా A2గా ఉన్నటువంటి మురళిని గతంలో అరెస్ట్ చేసి అతన్ని కూడా విచారించిన పరిస్థితి నెలకొంది. తర్వాత ఏదైతే మధ్యంతర బెయిల్ రావడంతో ఆయన బెయిల్ పైన విడుదలయ్యి తర్వాత ఉండేవాడు. అదైతే ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో మురళిని ఇవాళ అరెస్ట్ చేసి ఏదైతే తిరుపతి సిఐడి కార్యాలయం నుంచి చిత్తూరు కోర్టులోకి తరలించిన పరిస్థితి అయితే ఇవాళ నెలకొంది. అయితే సిఐడి అధికారులు కూడా ఇతని పైన ఉన్న బెయిల్ రద్దు కావడంతో అరెస్ట్ చేసి ఇతను తీసుకెళ్తున్నామని చెప్పి తెలిసింది. అయితే A4గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ కేసులో అయితే ప్రధాన అనుచరులుగా వీళ్ళంతా ఉన్నారు. అందులో వీళ్ళతో పాటు అయితే ప్రధానంగా అయితే సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో ఉన్నటువంటి వారందరినీ కూడా అయితే సిఐడి అధికారులు ఒక్కొక్కరిగా అరెస్ట్ చేసి విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే ఇవాళ ఆర్టీఓ ప్రధాన A2గా ఉన్నటువంటి ఆర్టీఓ మురళిని అరెస్ట్ చేసి అయితే విచారణకు అయితే తీసుకున్న పరిస్థితి నెలకొంది. రైట్ చరణ్, థ్యాంక్ యూ.